9 అయింది. ఇంకా రాడేరా వాడు. హలో అమిగోస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోకుండి. ఎర్లీ మార్నింగ్ అయితే మేము లేచేసాము. ఇప్పుడు ఇక్కడ మ్యాగీ ప్రిపేర్ చేసుకుని అది తినేసి డైరెక్ట్గా మేము పైకి వెళ్ళిపోతాము. నైట్ నేను ఇది చిన్న వాటర్ ఫాల్ చూపించాను, కాకపోతే అది క్లియర్గా లేదు. ఇప్పుడు ఇక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి, మేమున్న ప్లేస్ ఎక్కడ ఉంది, మేము స్టే చేసిన ప్లేస్ ఎలా ఉంది, మేము డీటెయిల్గా చూపిస్తాను. సో వెళ్ళిపోదాం రండి. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? ట్రిప్ అని తీసుకొచ్చారా మీకు? ఇక్కడ చూస్తే నన్ను వంట చేశారు. నిన్న నైట్ నుంచి ఇప్పుడు వరకు మొత్తం కోసుకోటాలు, కలుపుకోటాలు, వండుకోటాలు, మొత్తానికి నన్ను ఒక కుక్కుని చేశారు ఫైనల్గా. సో ఇప్పుడైతే మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది తినేసి మేము డైరెక్ట్గా పైన గోకుండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడ ఎలా ఉందో అక్కడ చూద్దాము. మీకు దండం పెడతాను, దయచేసి అన్నం తినండి అయ్యా, అన్నం తినండి అయ్యా. అందుకోసం మేమైతే ఫైనల్గా మ్యాగీ తినేసి పైన పాయింట్కి వెళ్ళిపోతున్నాం, వాటర్ ఫాల్ పాయింట్కి, గోకుండి వాటర్ ఫాల్. సో ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes ట్రెక్కింగ్ ఉంటుంది, అది చూపిస్తా పైకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. టెన్షన్లో మర్చిపోయాను రా. మొదటి రోజు కదా టెన్షన్. సో అమిగోస్, ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలి ఈ స్టోన్స్ మీద నడుచుకుంటూ. సో వెళ్ళిపోదాము. ఈ స్టోన్స్ ఎక్కేస్తే మనం మెయిన్ పాయింట్కి రీచ్ అయిపోతాము. మేమైతే స్టార్ట్ చేసాము పైకి ఎక్కటము. చూసారా ఈ వ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి పైకి స్టార్ట్ అవ్వాలి ఈ స్టోన్స్ మీద నుంచి. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి.
సో అమిగోస్ ఇక్కడ నుంచి మేము జంప్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇది నియర్లీ ఒక 10 feet ఉంటుంది. అక్కడ నుంచి జంప్ చేస్తాము లైఫ్ జాకెట్స్ వేసుకుని. సో కెమెరామెన్ సరే సార్ బాబురెడ్డి బాబు స్టార్ట్ కెమెరా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక్కడే ఇది కొంచెం దూరం వెళ్ళేది దాటేస్తే మరి తెగ దూకావు. ఇక్కడ వచ్చేసి ఇదే డిఫికల్టీ పార్ట్. టాప్ నుంచి కిందకి రావడానికి స్టోన్స్ అన్నీ దిగుకుంటా కిందకి రావాలి లేదా ఎక్కుతా పైకి వెళ్ళాలి. ఇక్కడ ముందుకు వెళ్ళిపోతే మనము నైట్ స్టే చేసిన క్యాంపెయినింగ్ ప్లేస్ వస్తుంది. ఇప్పుడు మేము నైట్ క్యాంపెయినింగ్ చేసిన స్పాట్ చూపిస్తాను, అక్కడ వ్యూ ఎలా ఉందో.
ఇక్కడ దగ్గరలోనే మేము నైట్ స్టే చేసిన ప్లేస్ ఉంటుంది, అది చూపిస్తాను డీటెయిల్గా. సో అమిగోస్ మేము నైట్ స్టే చేసిన ప్లేస్ ఇదే. క్యాంప్ ఫైర్, గ్రిల్డ్ మొత్తం పెట్టుకుని ఇక్కడ నైట్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోవాలి వాక్ చేసుకుంటూ. ఎండలు అయితే బేభత్సంగా ఉంది. సో ఇక వెళ్ళిపోదాం కిందకి. ఇక్కడ పక్కన ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది, చిన్న వాటర్ ఫాల్. మేము యూజ్ చేసిన వాటర్ కూడా ఇవి డ్రింక్ చేయడానికి. ఇదే ఫారెస్ట్, దీన్ని మనం క్రాస్ చేయాలి. ఒక 1 hour ఉంటుంది, జంగిల్లోంచి వాక్ చేయాలి. ఇదంతా మేము నైట్ కవర్ చేసేసాం పైకి వెళ్ళడానికి. మోస్ట్లీ మేము క్యాంప్ ఫైర్ కోసమే పైకి వెళ్ళాము. కంప్లీట్ జంగల్. నైట్ వాక్ చేసాం ఇదంతా విత్ టార్చ్ లైట్స్, విత్ గైడ్ హెల్ప్. సో మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు. ఇక స్పీడ్గా నడిచేస్తే 1 hourలో కిందకి రీచ్ అవుతాము. కిందకి రీచ్ అయిన తర్వాత కింద క్యాబ్ అవైలబుల్ ఉంటుంది, అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోవాలి. వన్స్ కపోలి స్టేషన్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తానే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళిపోదాం. ఇదంతా మాకు నైట్ కనిపించలేదు, నార్మల్గా వాక్ చేసుకుంటూ వచ్చేసాను టార్చ్లు వేసుకుంటూ. కానీ దోలు తిరిగిపోతుంది ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కిందకి రావడానికి. ఫుల్ హాట్, ఎండ ఫుల్గా ఉంది. పైనుంచి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకో 30 minutes కిందకి వెళ్ళిపోదాం. From here, how much long? Oh, 45. But no more stones, right? Only this one was last one, I think. This is the last stone. నైట్ ఎక్కాం కాబట్టి సరిపోయింది, లేకపోతే దోల తీరిపోయేది. నేను మధ్యలో పడుకునే వాళ్ళం సగంలోనే. కానీ నైట్ అది మాత్రం సూపర్ కదా పుచ్చకాయ. ఇంకా 45 minutes కిందకి బై వాక్. కానీ స్పెషల్ ప్లేస్, అదే మన భాషలో హిడెన్ ప్లేస్. తాగిన వాటర్ అంతా చెమటలు వచ్చేస్తున్నాయి, కింద నుంచి రావట్లేదు. అంత మాట ఆలుగడ్డలన్నీ తీసుకున్నారు, అసలు ఎందులో వాడారు? ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. బయలుదేరన్న మమ్మీ ఆలస్యం. చాలా అడ్వెంచర్గా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. గోకుండి వాటర్ ఫాల్ రైనీ సీజన్లో మస్ట్ ట్రై. ఇప్పుడు సో అందుకోసం మేము కంప్లీట్గా ఈరోజు అయితే గోకుండి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేసాము.
నార్మల్గా అయితే రైనీ సీజన్లో ఇక్కడ చాలా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది, అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే నియర్ టు సమ్మర్ కదా, సో వాటర్ అనేవి తక్కువ ఉంటాయి. ఈ వాటర్ మాత్రం ఆ డ్యామ్ లీకేజ్ నుంచి వస్తాయి మనకి వాటర్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ వాటర్లో. సో ఇప్పుడైతే రూమ్కి రిటర్న్ అయిపోతున్నాము. సో అమిగోస్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్పెషల్ ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.